హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పక్క తెలంగాణ వాళ్ళు చేసుకునే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మటన్ కర్రీ చూపిస్తాను. ఈ కర్రీ బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. దీనికోసం 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1/2 kg మటన్కి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ మగ్గిపోయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, లైట్గా బిర్యానీ మసాలాలు యాడ్ చేయండి. ఈ బిర్యానీ మసాలాలు కూడా చిటపటలు ఆడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి. ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసి మటన్ పీసెస్కి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఈ కర్రీ మొత్తం చేయండి. ఈ విధంగా మటన్ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మటన్ నుంచి వాటర్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో కలబెడుతూ ఆ వాటర్తోనే మటన్ ఉడికించుకోవాలి. ఒక 80% ఉడికిపోతుంది. అలా ఉడికించుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే ముక్కలకి ఉప్పు, కారం అనేది మంచిగా పడుతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ మసాలా పౌడర్ యాడ్ చేయండి. అలాగే కొన్ని కరివేపాకు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకు బాగా కలిసేలాగా కలబెట్టుకొని మరొక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఆ తర్వాత మటన్ కొంచెం లేతదైతే 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. కొంచెం ముదురుదైతే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఉడికించుకోండి. ఈ విధంగా వాటర్ లాస్ట్లో వేయడం వల్ల గ్రేవీ బాగుంటుంది. అలాగే మటన్ కూడా జ్యూసీగా భలే ఉడికిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసేయడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద వీడియోస్.